श्री श्रीरामकृष्ण समर्थ सद्गुरुदेवाय नमः। నాకు ఈ ప్లేస్ గురించి మా రిలేటివ్ చెప్పారండి. సో ఈ ప్లేస్ చెప్పిన తర్వాత నాకు ఈ రామకృష్ణ గురుతో పాటు చాలామంది యూట్యూబ్లో చాలామంది గురువులు వస్తుండేవాళ్ళు అనమాట. నేను మామూలుగా విష్ణు భక్తురాలిని. సో నేను విష్ణు దేవుడికి నేను మనసులో అనుకున్నాను, నాకు పర్ఫెక్ట్ ఒక గురువుని నాకు పరిచయం చేయించు. నాకు ఎందుకంటే ఆ గురువు ఈ గురువు ఏ గురువు నాకు నమ్మబుద్ధి కావట్లేదు. సో నువ్వే నాకు ఒక గురువుని చూపించు అని చెప్పేసి అనుకున్నాను. అనుకున్న తర్వాత నేను సడన్గా ఏదో మామూలుగా పార్టిసిపేట్ చేద్దామని వచ్చానండి ఇక్కడికి 24th రోజు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఫస్ట్ డే నాకేం అర్థం కాలేదు. అంటే ఇక్కడ మెయిన్ గురువు ఎవరు, అసలు ఏంటి, ఏం జరుగుతుంది ఇక్కడ అని నాకు అర్థం కాలేదు. దాని తర్వాత నాకు మరి ఏమైనా తెలియదు. ఇంటికి వెళ్ళిన తర్వాత నాకేం తెలియదు. నా పక్కన ఒక ఆమె ఉండే, తను కూడా ఇలా అని చెప్పేసి అన్నారు. అయినా సరే నాకు ఇది ఏదో డిఫరెంట్గా ఉంది, వింతగా ఉంది అని అనుకున్నాను. ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు కొంచెం ఏదో జ్ఞానం లాగా, అంటే మనకు ఒక అనుభూతి చెందుతాం కదా, అలా వచ్చిందనమాట. దాని తర్వాత సెకండ్ డేకి వచ్చిన తర్వాత నాకు కరెక్ట్గా ఓకే రామకృష్ణ గురువు అన్నట్టుగా, ఇంకా తర్వాత తన గురించి తెలిసి ఇంకా అలా నాకు దేవుడు చూపించిన దారి ఇదే అని అనుకొని, ఈ గురువు వల్ల నేను ఇంకా జ్ఞానం పొందుతానేమో అనుకొని నేను ఇక్కడ ఇదయ్యాను అనమాట. ఇక్కడికి వస్తే ఒక పాజిటివ్ ఎనర్జీ కంపల్సరీ ఉంటుందండి. అంటే మనకు తెలియని, అంటే ఏదో ఒక దేవశక్తికి మనం వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది. అది కూడా ఎలా అంటే శ్రద్ధగా చేస్తేనే అవుతుంది. మనం ఏదో ఆశమాషకి చేస్తామంటే కుదరదు. నేను ఇక్కడికి ఫస్ట్ డే వచ్చినప్పుడు నేను శ్రద్ధగా చేశానండి. అంటే ఇది ఏంటి అసలు, దీంట్లో ఏముంది, మనము ఒకసారి యజ్ఞం అంటే చాలా వరకు అవుతుంటాయి, మనం శ్రద్ధగా చేస్తేనే కదా మనకి అది రిజల్ట్స్ అనేది వచ్చేదని చెప్పేసి నేను శ్రద్ధగా చేశాను. సో దానివల్ల నాకు అనుభూతి చెందింది. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళకి నేను ఒకటే చెప్పగలుగుతాను, ఇక్కడికి వచ్చిన తర్వాత యజ్ఞాన్ని ఏదో చేస్తున్నాం కదా, నలుగురితో కూర్చుంటున్నాం కదా అని కాకుండా, ఇక్కడ వాళ్ళ గురువులు చెప్పే ప్రతి ఒక్క మాటలు నమ్మి శ్రద్ధగా చేస్తే ఆటోమేటిక్గా మనకి అనుభూతి అని చెందుతుంది. అండ్ మనం చేసేటప్పుడు మనకి రామకృష్ణ గురువు కూడా మన కళ్ళలోకి కనిపిస్తారండి.